అసలు తనని కలవాలని కూడా లేదు. ఇన్ని చెబుతున్నారంటే మనసులో మిస్సమ్మని కలవాలనుందేమో. ఓకే సార్, మిస్సమ్మ ఎక్కడున్నా సరే వెతికి మీ ముందుకు తీసుకొస్తాను. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? నాకు తనని కలవాలని లేదని చెప్తున్నాను కదా. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? నా కోపం తన మీదే, నా కూతురి మీద కాదు. నాకు నా కూతురిని చూడాలనుంది. మళ్ళీ పుట్టిన నా అరుంధతిని చూడాలనుంది. నేను తనని చాలా మిస్ అవుతున్నాను. తన దూరాన్ని తట్టుకోలేకపోతున్నాను. బుజ్జమ్మ రూపంలో చిన్న అరుంధతి మేడం మీకెప్పుడో దగ్గరైపోయింది సార్. అందుకే నేనొక డెసిషన్ తీసుకున్నాను. తను ఎక్కడుందో కనిపెట్టి నా అరుంధతిని నా దగ్గరికి తెచ్చుకుంటాను. అరుంధతి పాపను మాత్రమే తెచ్చుకుంటారా, లేకపోతే మిస్ అమ్మన్? తన గురించి నాకు అనవసరం. ఇప్పుడు ఎలాగే అంటారు, తీరా మిస్ అమ్మను కలిశాక ముందు తననే ఇంటికి రమ్మంటారు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి రాతోడు. ఎలా కనిపెడతాం సార్? 5 ఏళ్లగా దొరకని అడ్రస్సు ఇప్పుడు ఎలా దొరుకుతుంది? తను ఎక్కడో లేదు, ఈ హైదరాబాద్లోనే ఉంది. ఆ రోజు మార్కెట్ దగ్గర కరుణ కనిపించి తనని చూశానని చెప్పింది కదా. ఆ తర్వాత అది భ్రమ అని చెప్పింది కదా సార్. అది అబద్ధం రాతోడు. కరుణ తనని చూసింది, అదే నిజం. అంతేకాదు, మొన్న నేను గుళ్ళో తనని చూడడం కూడా నిజం. తను మార్కెట్కి వచ్చింది, గుడికి వచ్చింది. అంటే తను మార్కెట్కి గుడికి దగ్గరలో ఎక్కడో ఉండాలి. అమ్మ బాబోయ్, కాసేపు ఉంటే మిస్ అమ్మ ఆశ్రమంలో ఉందని చెప్పేస్తారేమో. రాతోడ్, బండితి. సార్, ఎక్కడికి సార్? గుడికా? కాదు, మార్కెట్ దగ్గరికి. తను రోజు గుడికి వచ్చినా రాకపోయినా మార్కెట్కి అయితే తప్పకుండా వస్తుంది. సార్ చెప్పినట్టు పొరపాటున మిస్ అమ్మ మార్కెట్కి వస్తే దొరికిపోతారు. ఈ విషయం వెంటనే మిస్ అమ్మకు చెప్పాలి. సార్, నేను ఫోన్ చేసుకొని వస్తాను సార్. తర్వాత చేసుకోవచ్చు. నీకు ఈ మధ్య ఫోన్లు ఎక్కువ అవుతున్నాయి. అయ్యో, సార్ ఫోన్ తీసుకున్నాడే, ఇప్పుడు ఎలా? రాతోడ్, సార్ వస్తున్నా సార్. ఏంటి నువ్వు చెప్పేది? అవునే, మాయల మరాఠీ మళ్ళా కొత్త ఎత్తేదో వేసింది. నాకు కాల్ చేసి భార్యాభర్తల్ని కలపడం, ఫ్రెండ్స్గా మన బాధ్యత అంటూ నీ అడ్రస్ ఎక్కడో చెప్పించడానికి మహానటిలా జీవించేసిందే. నేను మాత్రం తక్కువ తిన్నానా? గది 2 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదివినా. గది మహానటి అయితే నేను గంతకు మించి నటించిన. నీ గురించి నాకేమి తెలియదని చెప్పిన. దానికి ఫోన్ చెయ్యి. ఎందుకే? ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదంతా అవసరమానే? ఆట ఆడడం దానికి కాదు, నాకు తెలుసని దానికి తెలియాలి. గది ప్రమాదకరమైన ఆటే. గది పాము లాంటిది. దాంతో చెలగాటాలు ఎందుకు చెప్పు? దాని కూరలు పీకి పడగ చితక్కుట్టాలి. నువ్వు ఫోన్ చెయ్యి. చెప్పు కరుణ. సారీ
సారీ మనోహరి. దేనికి? ఆ బాగి గురించి తెలియదని నీతో అబద్ధం చెప్పినందుకు. బాగి ఎక్కడుందో నీకు తెలుసా? ఆ గేడుంటదో తెలియదు గాని రోజు 10 గంటలకి కూరగాయలు కొన్నికి మోండా మార్కెట్కి వస్తుంది. మార్కెట్కి వస్తుందా? అవు 2-3 సార్లు దాన్ని గాడిని చూసినా, కానీ తను నన్ను చూడలేదు. నేను కూడా దాన్ని బలకరించలేదు. నిజంగా బాగి రోజు అక్కడికి వస్తుందా? భార్య భర్తల్ని గలపాలని నువ్వు నాకు చెప్పినావు కదా, అందుకే నీకు నిజం చెప్తున్నా. ఈ విషయం నేను అమరేంద్ర సార్ కూడా చెప్పలే. నాకు చెప్పావుగా, ఇక నేను చూసుకుంటానులే. చాలా థ్యాంక్స్ కరుణ. ఇట్స్ ఓకే మనోహరి. నువ్వు గా భార్య భర్తల్ని గలుపుతానన్నావు కదా, గా భార్య భర్తలు కలిస్తే నాకు అంతే చాలు. అయ్యో ఆల్రెడీ టైం అయిపోతుంది. 10 కల్లగాడుండాలి, లేదంటే బాగా వెళ్ళిపోతుంది. ఓకే బాయ్. బాయ్ 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 బాయ్. ఇప్పుడేందే నువ్వు ఇప్పుడు గిట్లా మార్కెట్కి వెళ్తావా ఏంది? పాముని పట్టుకోవాలంటే వెళ్ళాలి కదా. ఓసే బాగి, దొరికావే. చెప్తా నీ సంగతి. దాంతోని కాస్త జాగ్రత్తనే. ఇప్పుడదే నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నావని ప్రశాంతంగా ఉన్నాను. నన్ను దూరం పెట్టిన దానికి ప్రశాంతత లేకుండా చేస్తాను. నువ్వు మళ్ళీ దగ్గరకు వచ్చా, నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. దాన్ని పాతాళానికి తొక్కి పడేస్తాను. ఈసారి నిన్ను దూరంగా పంపించడం కాదే, ఏకంగా పైకే పంపిస్తున్నాను. దాన్ని నా ఇంటి నుంచి తరిమి కొడతాను. నా ఇంటికి, నా భర్త, పిల్లలకి దగ్గరవుతాను. ఈరోజు నీకు చావేనే. కాసేపట్లో దానికి మూడుంది. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ మనం? ఆ రోజు ఇక్కడే కదా కరుణ తనని చూశానని చెప్పింది. బాగా చూసిన సార్. అది ఆ అమ్మాయి భ్రమ సార్. భ్రమో నిజమో కాసేపట్లో తెలుస్తుంది.